అధికారంలో ఉన్నోళ్ళు చేస్తారు కదా, మరి ఎవరు చెయ్యాలి? చేస్తారేమో సార్. కాదు సార్, ఎవరు చెయ్యాలి? నేను అడిగేదానికి మాత్రమే మాట్లాడు, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ మాట్లాడుకో. ఏంటి చేస్తారేమో అంటే దాని ఎక్స్ప్రెషన్స్ ఏంటి? నువ్వు పెట్టిన దానికి ఎక్స్ప్రెషన్స్ ఏంటి? నేనేమన్నా పిచ్చోన్లా కనిపిస్తున్నానా నీకు? ఎందుకు పిలిచారు? ఎందుకు పిలిచారు మీరు స్టూడియోకి? సార్ ఇది ఆఫీసా? అరవద్దు మాకు తెలీదా ఆఫీస్ అని? మరి యాంకర్ల మీద అరుస్తారా సార్? మరి మీరు పిలిచేటప్పుడేమో బాగా పిలుస్తారు, వచ్చిన తర్వాత ఏంటి ముఖం ఏంటి ఇలా పెట్టావేంటి? అంటే ఏంటి నేను జోక్ అనుకుంటున్నాను, జోకర్ లా కనిపిస్తున్నాను నీకు? నవ్వుతున్నావేంటి మళ్ళీ? మీరు అట్లా క్వశ్చన్ ఏదైతే అడుగుతావో కరెక్ట్ గా క్వశ్చన్ అడుగు, అంతే. మాట్లాడి సార్ నన్ను నేనేం చేయలేకపోతున్నాను అన్నాడు. ఇతనికి అసలు తెలుసా ఎందుకయ్యాడు సీఎం రేవంత్ రెడ్డి? నాకు తెలియక అడుగుతున్నా. అడుగువే, మళ్ళీ కూర్చుంటావు. గ్యాప్ ఇస్తున్నారా సార్ మీరు నాకు? సరే అడుగు, ఇప్పుడు ఇచ్చాగా, మళ్ళీ గ్యాప్ అంటే గ్యాప్. అడిగే క్వశ్చన్లే పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుక్కుంటూ ఏం ఇంటర్వ్యూయో ఏమో. చూసుకోవాలి కదయ్యా నువ్వు కూడా. వాళ్ళు బాగానే చూసుకుంటారు సార్, మీరే గ్యాప్ ఇస్తలేరు. చెప్పు అంటే నేను ముఖ్యమంత్రిని అయితే 2029 2029 2029 సబ్జెక్ట్ లేనట్టు ఇది ఒక్కటి పట్టుకొని మాట్లాడు. సరే సార్, దానికి చెప్పేశాను 2029లో నేను గెలుస్తాను 100%. మా పీస్ పార్టీ అంటే ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాబోతుంది. పాల్ గెలవబోతున్నాడు. ఫస్ట్ సీఎం అవుతాడు, దాని తర్వాత పిఎం అవుతాడు, దాని తర్వాత ప్రెసిడెంట్. చెప్పలేం, అయితే అవుతాడు. ఎగ్జాక్ట్లీ. అంటే ఎవరికి ఛాన్స్ ఇయ్యరు మీరు? ఎవరికి ఛాన్స్ ఇవ్వను, ఎందుకంటే ప్రజలు వాళ్ళ పాలన చూశారు. ఇక్కడ ఎవరు కేసీఆర్ పాలన చూశారు, రేవంత్ రెడ్డి పాలన చూశారు, అక్కడ చంద్రబాబు పాలన చూశారు, జగన్ పాలన చూశారు. ఇప్పుడు కేఏ పాలన ఎలా ఉంటుందో జనాలు చూస్తారు. పవన్ కళ్యాణ్ కూడా కావచ్చు. ఎందుకు అవుతాడు? పవన్ తమ్ముడు అసలు ఏం చేస్తున్నాడు చెప్పు? గెలవగానే నా బ్లెస్సింగ్స్ తీసుకొని ఉంటే ఈ పాటికి సూపర్ ఉంటుండే, కానీ తీసుకోలేదు. చంద్రబాబు నా బ్లెస్సింగ్స్, నీకు ఒక విషయం తెలీదు, జగన్మోహన్ రెడ్డి నా బ్లెస్సింగ్స్ తీసుకోలేదు కాబట్టే ఓడిపోయాడు తెలుసా?